హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళైతే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అలా గోల్డెన్ కలర్లోకి రావడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మన ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్తో పాటు మనం సాల్ట్ కూడా వేసుకోవడం వల్ల అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి చికెన్ బాగా కుక్ అవుతుంది. నేనైతే ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పావు స్పూన్ పసుపు వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి టమాటాను అయితే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం పొడి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా, అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి కొంచెం వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఫైనల్గా అయితే కొత్తిమీర అండ్ కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. అంతే, మన వేడి వేడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.